ఇక కూటమి గురించి చూద్దాం. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వెల్ఫేర్ కంటే డెవలప్మెంట్ ఎజెండాతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తూ ఉంటుంది. వెల్ఫేర్ కూడా ఇచ్చినా కూడా డెవలప్మెంట్ అనేది వాళ్ళ కీ ఎజెండా. చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు ఆయన ఐటీ బిల్డింగ్లు కట్టాం, ఐటీ ఉద్యోగాలు తీసుకొచ్చాం, పరిశ్రమలు తీసుకొచ్చాం, తను డెవలప్మెంట్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ప్రధానంగా ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే, సరే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా అందరు కూటమి కట్టడం అనేది ఇక పొలిటికల్ నినాదమైనప్పటికీ డెవలప్మెంట్ భరోసా ఇవ్వటం ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో టైఅప్ పెట్టుకోవడం ద్వారా ఇద్దరు కలిసి ఒక డెవలప్మెంట్ ఫేస్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రావటం. అదేవిధంగా రాజధాని అమరావతి అనే దాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లి అమరావతిని పెద్ద ఐకానిక్ సిటీగా దేశంలో అన్ని సిటీలు సరసన చేరుస్తారన్న ఒక నమ్మకం, భరోసా ఇచ్చే ప్రయత్నం ద్వారా, అదేవిధంగా పోలవరం రాష్ట్ర విభజన సందర్భంగా జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం పెండింగ్లో ఉందని దానిపై హామీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకోవడం ద్వారా ఒక స్పెసిఫిక్ హామీ, అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఉండే బ్రాండ్ ఇమేజ్ వాటిని బేస్ చేసుకొని, అదేవిధంగా చంద్రబాబు మోదీ ఇద్దరు కలిసి ఒక మళ్ళీ కూటమి కట్టడం, ఇద్దరు కలిసి క్యాంపెయిన్ చేయటం, ఒక ఇమేజ్ క్రియేట్ కావటం, ఒక డెవలప్మెంట్ అనే అంశాలకు సంబంధించి రెండు పార్టీలకు ఒక సారూప్యత ఉండటం, ఇద్దరు ఫేసెస్కి ఒక బ్రాండ్ ఇమేజ్ కావటం, వీటి మీద తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది.